కనీసం ప్రోటోకాల్స్ కూడా ఆయనకి అక్కడ కోల్కతాలో దక్కలేదు. ఎవరో వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం ఆఫీసర్స్ లెవెల్లో వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారు. తర్వాత ఆయనేమో మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళారు, అక్కడ నన్స్తో మాట్లాడారు. తర్వాత మిగిలిన కార్యక్రమాలు ఏవో చూసుకున్నాడు. అంటే మామూలుగా జనరల్గా ఇంతకుముందు మనం చూస్తే బైడెన్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు చర్చికి వెళ్ళారు. ఆయన చర్చికి వెళ్ళటం పట్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ తోటి వ్యవహారాలు నడిపిన మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఆయన ఎందుకు వెళ్ళారనే ప్రశ్నలు తలెత్తుతుంది. అది లిటరల్లీ మాట్లాడితే యుఎస్ ఎప్పుడు చేసే పనే మళ్ళీ చేసింది, అంతే, ఏం లేదు దీంట్లో. వాళ్ళ దృష్టిలో అమెరికాలో మైనారిటీస్ లేదా అమెరికాలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, దే ఆర్ ఇన్ఫార్మ్డ్ లైక్ దే ఆర్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ లైక్ దట్ ఫర్ డికేట్స్. నిజంగా మాట్లాడితే అమెరికన్ సొసైటీలో ఉన్నటువంటి మేజర్ ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఇది దశాబ్దాలుగా ఏం నేర్పిస్తూ వస్తున్నారు అని అంటే కనుక, భారత్ అనే దేశం అనేది ఇది అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు క్రిస్టియన్స్ ఏం చేసినా పర్వాలేదు, కరెక్ట్, వాళ్ళు ఏది చేసినా పర్వాలేదు, వాళ్ళు ఎక్కడ ఎవరి మీద దాడి చేసినా ఏం చేసినా ప్రాబ్లం లేదు. బట్ వేరే దేశాల్లో మాత్రం వాళ్ళు వాటిని కాపాడే ఒక ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంటారు. అది న్యాచురల్ థింగ్, అది దాన్ని పెద్దగా మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. బట్ ఎస్, సాల్వటర్ బాబెన్స్ అని ఒక సోషియాలజిస్ట్ ఉన్నాడు అమెరికాలో. ఆయన చాలా వెల్ రెడ్ మ్యాన్. ఆయన ఈ భారత్ గురించి చాలా అద్భుతమైన పుస్తకాలు రాశాడు. సో ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్నాడు మార్కో రూబియో గురించి. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది నేను చెప్తూ ఉన్నాను. మార్కో రూబియో భారత పర్యటన గురించి భారత్లో పెద్దగా ఆసక్తి లేదు, భారత ప్రభుత్వానికి ఆసక్తి లేదు, అండ్ అమెరికా ప్రజలకి ఆసక్తి లేదు. ఓకే, కానీ అమెరికా ప్రభుత్వానికి విపరీతమైన ఆసక్తి ఉంది, విపరీతమైన ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇది ఆయన పాయింట్. ఇంకో మాట ఆయన ఏమన్నారంటే, భారతదేశానికి వస్తున్నటువంటి మార్కో రూబియో ఇక్కడ ఏదో ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 year నుంచి జరిగినటువంటి ఒక ఘర్షణ వాతావరణం ఉంది. మనకు తెలుసు కదా, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆపరేషన్ సింధూరు, తర్వాత పాకిస్తాన్ ని దగ్గర తీస్తున్నటువంటి విధానాలు, బూట్ లిక్కర్ అసీం మునీర్ అండ్ షెహబాజ్ షరీఫ్ ని విపరీతంగా ప్యాంపర్ చేస్తున్నటువంటి విషయాలు, ఇవన్నీ మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్. సో ఇవన్నిటి మధ్య ఇప్పుడు అమెరికా మార్కెట్ లేదా అమెరికా అవసరాలకి భారత్ అనేది చాలా అవసరం. కానీ భారత్ ని దూరం పెడుతూ వస్తున్నంతసేపు అమెరికా చాలా ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు మళ్ళీ ప్యాచప్ చేయడం కోసం మార్కో రూబియో వచ్చాడు అనేది అందరి అభిప్రాయం కూడా. అయితే ఈ ప్యాచప్ చేయాలనే ఆలోచన అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్కి ఉంది. ఓకే, అమెరికా ప్రజలకు ఎందుకు లేదు అని అంటే, అమెరికన్ మీడియాలో ఎక్కడా పెద్దగా మార్కో రూబియో విజిట్ మీద పెద్దగా స్టోరీ రావట్లేదు. మార్కో రూబియో భారత్కి రాకంటే ముందు ఆయన నేటో దేశాల సదస్సుకి వెళ్ళాడు. ఆయన నేటో దేశాలకు సంబంధించిన కూటమిలో మాట్లాడొచ్చాడు. దాని మీద అన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో విపరీతమైన స్టోరీస్ వచ్చాయి. అఫ్ కోర్స్ కవరేజ్ ఉంది, భారత పర్యటన మీద కవరేజ్ ఉంది, కానీ ఆర్టికల్స్ దాని నుంచి టేక్ అవేస్ మీద ఏదో ఆసక్తి, ఇది ఏం జరగబోతోంది అనే ఒక ఆసక్తి ఏ మీడియా అవుట్లెట్ కి ఇంటర్నేషనల్ గా లేదు. అండ్ ఈవెన్ భారతదేశంలో కూడా లేదు, లిటరల్ గా పట్టించుకోలేదు. ఎందుకు అంటే మనం కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అమెరికాకి మెసేజ్ ఇస్తున్నాం. నిన్న ఎస్జే శంకర్ గారు అండ్ మార్కో రూబియోకు ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మార్కో రూబియో మొహం మీదనే జయశంకర్ గారు తెగేసి చెప్పేశారు, మీకు అమెరికా ఫస్ట్ ఏమో మాకు ఇండియా ఫస్ట్ అని. చాలా డైరెక్ట్ గా చెప్పారు మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే. అండ్ ఇంకొక మాట అన్నారు ఆయన డైరెక్ట్ గా, మార్కో రూబియో ముందటనే చెప్పిన మాట. ఎవరో ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ అన్నారు, ఆయిల్ డైవర్సిఫికేషన్ అనేది మేము చేసుకుంటాము. ఆయన చెప్పిన క్లియర్ గా చెప్పిన మాట చెప్తున్నాను నేను. మామూలుగా అయితే ఆయిల్ ఎక్కడి నుంచి ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు వేరే దేశాలకు సంబంధించిన దిగుమతులు వచ్చే టైంలో మనం ఏం చేస్తామంటే, డిపెండింగ్ నేషన్స్ కొన్ని ఉంటాయి, కరెక్ట్ గా డిపెండబిలిటీ ఉండేది, అంటే వాళ్ళు ఆ దేశం మీద ఆధారపడేటువంటి రిజర్వ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని చీప్ రిజర్వ్స్ ఉంటాయి, తక్కువలో వచ్చేటివి ఉంటాయి. మనం ఎప్పుడైనా అదే చేస్తాం కదా, ఏదైనా కొనాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ డిపెండబిలిటీ, అంటే ఇది ఎక్కువ రోజులు ఉండేది, ఎక్కువ రోజులు మనం ఈ పర్టికులర్ వస్తువుని కొనుక్కోగలము అనేది ఒకటి, తక్కువలో వచ్చేది ఒకటి, సేల్లో దొరికేటి ఒకటి అప్పటికప్పుడు కదా. సో సేల్ రెండు ఉంటాయి ట్రేడ్ లో, మేము రెండిటిని మా దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మేము చేస్తాము అన్నారు. అంటే ఎందుకు అన్నారంటే ఆ మాట, డిపెండబిలిటీ అని అంటే గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు అనేది డిపెండబిలిటీ, ఎప్పటికీ మనకు లాంగ్ విజన్ తోటి మనం ఎప్పటికీ చేస్తాం అక్కడ నుంచి ఆయిల్ దిగుమతులు. అదే మీరు రష్యానో ఇప్పుడు వెనిజులానో ఇట్లాంటి దేశాలు ఉన్నాయనుకోండి, ఇది చీపర్ రేట్ వచ్చిందంటే తీసుకుంటాం. సో మాకు తక్కువ రేట్కి వస్తుందంటే మేము ఎక్కడి నుంచైనా తీసుకుంటాం, అది మా సావరెన్ రైట్.
ఈ విషయాన్ని ఎస్ జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రష్యా అనే పేరు తీసుకోకుండానే మేము ఎక్కడి నుంచైనా మేము కొనుక్కుంటాము, చీపర్ రేట్స్ కొనుక్కుంటాము, ఎట్ ద సేమ్ టైం డిపెండబిలిటీని దృష్టిలో ఉంచుకొని తీసుకుంటాము. మా ట్రేడ్ మా భారత ప్రజల అవసరాలకు అనుగుణంగా మేము చేస్తాము. మీకు అమెరికా ఫస్ట్ ఎలాగో మాకు ఇండియా ఫస్ట్ అనేది ముఖ్యం. సో మేము ఇండియా ఫస్ట్ అనే స్ట్రాటజీతోనే మొదలుతామని మార్కో రూబియోకు తెగేసి చెప్పేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈసారి జరిగినటువంటి ఈ మార్కో రూబియో పర్యటనలో నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఈవెన్ చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఎకనామిస్టులు చెప్తున్నారు ఏంటంటే నెక్స్ట్ 2 years ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాట్ ఎవర్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకు అమెరికా తోటి భారత ప్రభుత్వం ఒక మేజర్ డీల్ అయితే చేసుకోదని నా అభిప్రాయం. చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నది అంటే చేసుకుంటాం ఎట్లాగంటే ఒప్పందాలు చేసుకోవడం వేరు, ఇంప్లిమెంటేషన్ లోకి రావడం వేరు. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఎంఓయూ చేసుకుంటాం, మనం ఎంఓయూ చేసుకుంటాం, దానికి ఫ్రేమ్ వర్క్ అంటాం, కొన్ని రోజులు ఫ్రేమ్ వర్క్ పోతుంది, ఆ తర్వాత మళ్ళీ అంటే మనము అమెరికాని పూర్తిగా ఇగ్నోర్ చేసి పూర్తిగా దాన్ని ఏదో వాళ్ళని శత్రు దేశంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లా మార్చుకోవడం వల్ల సమస్య ఉంటుంది. బికాస్ అది ఒక పెత్తందారి విధానం, అది దానికి వాళ్ళకి వచ్చే ఈగోని మనం ఎందుకు హ్యాండిల్ చేయాలి, అవసరం లేదు. బట్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం, వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం, ఇట్లాంటి విజిట్స్ వస్తూ ఉంటాయి, మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళని పంపిస్తూ ఉంటాం, నార్మల్ గా సాదాసీదాగా జరుగుతుంది. కానీ మన అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కో రూబియో పర్యటన ఇలా ఉంది కదా, అదే మీరు రష్యాకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్ రానియండి, ఖచ్చితంగా ఏదో ఒక ఒప్పందం ఉంటుంది, ఏదో ఒకటి చేసుకుంటాం, ఏదో చైనా నుంచి వచ్చినా చేసుకుంటాం, ఎగ్జిక్యూట్ అయ్యే ఒప్పందాలు ఉంటాయి, ఎగ్జిక్యూట్ అయ్యేటి ఉంటాయి. సో ఇప్పుడు ఈ మార్కో రూబియో ట్రిప్ ఏంటంటే జస్ట్ ప్యాచ్ అప్ వర్క్ కోసం చేస్తున్నారు. ఈవెన్ సాల్వటోర్ బాబన్స్ అంటున్నారు, ఆయన బెంగాల్కి వెళ్ళాడు మార్కో రూబియో గాని, బెంగాల్కి వెళ్ళి మదర్ తెరిసా దానికి వెళ్ళాడు, అది భారతదేశంలో కనెక్ట్ అవ్వడం చాలా తక్కువ. ఆయన వెళ్ళుంటే గనక ఎక్కడికి వెళ్లాల్సింది అంటే రామకృష్ణ మిషన్ కి వెళ్ళి ఉండాల్సింది, వివేకానందకి సంబంధించినటువంటి ఆ మెమోరియల్స్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్లాల్సింది. అది భారత్ కి అమెరికాకి మధ్య సంబంధాన్ని కలిపేది. శాంతినికేతన్కి వచ్చినా బాగుండేది, గౌరవప్రదంగా ఉండేది. ఎగ్జాక్ట్లీ. సో అదే అంటే వాళ్ళకి కరెక్ట్ గా ఇన్ఫార్మ్ చేయట్లేదా, లేకపోతే ఆయన ఇప్పుడు ప్యాచప్ కోసం వచ్చినట్టుగా లేదు, ఇంకొంచెం ఇరిటేట్ చేయడానికి వచ్చినట్టుగా ఉంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా అదే. సో ఇప్పుడు భారత్ ని ఇంకొంచెం ఇరిటేట్ చేయాలని కనుక మార్కో రూబియో లేదా అమెరికన్ ఎస్టాబ్లిష్ అనుకుంటే వాళ్ళే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం నష్టపోయేది చాలా తక్కువ ఇందులో. అమెరికాతో ఒప్పందాల విషయంలో కానీ అమెరికాతో ఏదైనా జరిగిన విషయం, అఫ్ కోర్స్ కొన్ని విషయాల్లో మనం ఏమనుకుంటామంటే ఇమీడియట్లీ H1B వీసాలు, లేకపోతే మన భారతీయులకు సంబంధించినటువంటి ప్రవాస భారతీయులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి H1B వీసాలు, సిటిజన్షిప్ కి సంబంధించి వాళ్ళ మీద ఇబ్బంది పెడుతున్నాయి, అవన్నీ మనం ఆలోచిస్తే అవి చాలా తక్కువ. కూడా భారతీయ సమాజం వాటి మీద ఆసక్తి తగ్గించుకుందండి. ఎగ్జాక్ట్లీ. H1B మీద వేలం వెర్రిగా ఆలోచించడం మానేసింది, ప్రయత్నాలు చేయడం వస్తే వస్తుంది లేకపోతే లేదనే ధోరణిలోకి వచ్చేసింది. అంటే అదొక ఎమోషనల్ ఆస్పెక్ట్, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో అయితే ఎక్కువ ఉంటుంది అది ఎమోషనల్లీ. ఏంటంటే మన దగ్గర నుంచి ఎక్కువ మందికి ఏంటంటే ఈ అమెరికన్ డ్రీమ్స్ ఎక్కువ ఉంటాయి, US డాలర్ డ్రీమ్స్ ఎక్కువ కదా మనకు, అవన్నీ కరిగిపోతున్నాయి, నిదానంగా కరిగిపోతున్నాయి. కానీ మనకు ఆ ఎమోషన్ ఉంటుంది ఫస్ట్, అయ్యో అమెరికాలో వీసా రాకపోతే మా జీవితం మొత్తం వ్యర్థం అయిపోయిందిగా, నేను ఎందుకు పనికిరాననే ఒక భావనలో ఉన్న వాళ్ళు చాలా మంది కదా. ఈవెన్ నేను కూడా ఇంజనీరింగ్ చేసి వచ్చిన వెంటనే నేను ఏదో మీడియాలో జాయిన్ అయ్యానంటే, అయ్యో పాపం మీడియాలో జాయిన్ అయ్యావా, నువ్వు అమెరికాకి వెళ్ళలేదా, నేను తీసుకెళ్ళలేదేమో అన్న రోజులు ఉంటాయి అనమాట. సో బేసికల్ అమెరికాకు వెళ్ళిన వాడే గొప్పవాడు, అమెరికాలోకి వెళ్ళని వాడు చాలా అధమ స్థాయిలో ఉన్నవాడు, పెద్దగా చదువుకోనివాడు అనే అభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి. సో అంటే పాయింట్ ఏంటంటే మన దగ్గర ఆ ఎమోషనల్లీ సైకలాజికల్లీ మనం దాంట్లోకి నెట్టబడ్డాం. ఇప్పుడు దాని నుంచి బయటకు రావాల్సిన టైం వచ్చింది. సో ఆ బయటకు వచ్చే టైంలోనే మనం ఉన్నాము. లిటరల్లీ మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆయన వచ్చినంత మాత్రాన్ని వాళ్ళు ఏదో పెద్ద అద్భుతాలు జరుగుతాయని మనమేం అనుకోవట్లేదు. ఈవెన్ మోదీ గారు ఒక చిన్న ట్వీట్ చేసి వదిలేశారు అంతే. జయశంకర్ గారు ఒక చిన్న ట్వీట్ చేసి వదిలేశారు, నేను కలిశాను, ఇట్లా పలానా ఇంత కలిశాను, నా ఫోటో దిగారు, పెట్టేశారు అంతే. సో ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్సైటెడ్. ఆ మెసేజ్ వెళ్ళింది అమెరికాకి చాలా. నెక్స్ట్ అండి అది మనం లాస్ట్ ఇయర్ చూసాం, బహుశా 2-3 దఫాలుగా ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కువగా ఆర్మీ జవాన్లు